సభాధ్యక్షులు సోదరులు అమర్నాథ్ గారికి, వేదికను అలంకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ఈ రాష్ట్రం విడిపోయింది. మరి విడిపోయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసిన వ్యక్తి ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఆయన మేనిఫెస్టోలో ఎన్నో విషయాల్ని ప్రజలకు అందిస్తామని చెప్పాడు. మరి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద కానీ, శాసనసభలో చేసినటువంటి చట్టాల మీద కానీ, ఆయనకి ఇచ్చినటువంటి మాట మీద కానీ ఆయనకి గౌరవం ఉండదు. ప్రజలకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజల మీద కూడా ఆయనకి గౌరవం ఉండదు. మరి అలాంటి వ్యక్తికి అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయ్యేంత వరకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తేలేడు. ఆయనకు అన్ని కూడా 2 కళ్ళ సిద్ధాంతాలే. అక్కడికి వెళ్తే ఒక మాట, ఇక్కడికి వెళ్తే ఒక మాట చెప్తా ఉంటారు. అలాంటి నాయకుడికి మనం బుద్ధి చెప్పాలి. మరి ప్రతిసారి విశాఖపట్నం వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్తా ఉన్నాడు. ఈరోజు మీరందరూ గమనించాలి, విశాఖపట్నానికి ఏదైనా అభివృద్ధి చేశారంటే అది రాజశేఖర గారి టైంలో అన్న విషయాన్ని మీరందరూ గ్రహించాలి. విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రతి ఒక్కరు కూడా మంచి ఉన్నతమైనటువంటి హెల్త్ సదుపాయాలు కల్పించాలని చెప్పేసి విమ్స్ని విశాఖపట్నం తీసుకొచ్చింది రాజశేఖర గారి విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇవాళ పోలవరం వస్తే విశాఖపట్నం ప్రజలందరూ కూడా 24 hours వాటర్ సప్లై అవ్వచ్చు అని చెప్పేసి ఆయన ఈరోజు పోలవరం విశాఖపట్నం తీసుకొచ్చారు. మరి అలాగే విశాఖపట్నం మహానగరం రాబోతా ఉంది. దీనికి మరి ప్రత్యేకంగా ఒక బిఆర్టీఎస్ రోడ్డు ఉండాలి. చాలా ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడతా ఉన్నారు. ఖచ్చితంగా దానికి బిఆర్టీఎస్ రోడ్డు ఉండాలి. పెద్ద రోడ్లు కూడా మనకి బిఆర్టీఎస్ రోడ్లు ఇచ్చింది కూడా రాజశేఖర గారే. ఇవాళ భీమిల నుంచి విశాఖపట్నం కూడా బీచ్ రోడ్డు ఇచ్చింది కూడా రాజశేఖర గారు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. విశాఖపట్నంలో ఏవైనా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయంటే అది రాజశేఖర గారి టైంలోనే మీరు గ్రహించాలి. ఇవాళ మొత్తం ఏవి కూడా ఏ అభివృద్ధి అయినా జరిగిందంటే అది రాజశేఖర గారి టైంలో తప్ప విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదనే విషయాన్ని మీరు అందరూ గ్రహిస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలిసి ప్రతి ఒక్కరికి నేను పేరు ధన్యవాదాలు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.